నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ఎవరినైనా దేవుణ్ణి చూసారా అని అడిగితే లేదు అని టక్కున సమాధానం చెప్తారు. కానీ ఈ కాలంలో దేవుడు వైద్యుడి రూపంలో ఉన్నాడు అంటే ఎవరైనా అవును అనాల్సిందే. ఎన్నోసార్లు మనం ఎన్ని మందులు వేసుకున్నా తగ్గంది ఆ చల్లని చూపులు. డాక్టర్ని ఒక్కసారి కలిసేసి వస్తే చాలు, మనం ఎన్ని మందులు వేసుకున్నా తగ్గంది ఒక్కసారిగా ఆయనను కలవగానే తగ్గిపోతుంది. సో అలాంటి డాక్టరే ఎన్నో ఏళ్ల నుంచి తన అద్భుతమైన సర్వీసెస్ అందిస్తున్నారు. మనం ఈరోజు సిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాం. ఆర్థోపెడిక్ డాక్టర్ పెద్ది సాయి కిరణ్ గారితో ఉన్నాం. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి సార్. సో నేను ఇంట్రోలో చెప్పినట్టుగా మేము ఎన్ని మందులు వాడినా కానీ తగ్గంది, మీలాగా డాక్టర్ని ఒక్కసారి కలిస్తే చాలు మొత్తం హీల్ అయిపోతుంది. దట్ ఈస్ ద మ్యాజిక్ యూ క్యారీ. ఎంతో మంది డాక్టర్స్ని చూస్తూ ఉంటాము, లైక్ చిన్నప్పటి నుంచి కూడా మామూలుగా ఏమవుతావు అంటే డాక్టర్ అయిపోతాను అని చెప్పి, కొంతమంది పోలీస్ అవుతాము అని చెప్తూ ఉంటారు, కొంతమంది ఇంకొకటి ఏదో చెప్తూ ఉంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ డాక్టర్స్ అవుతామనే చెప్తారు కదా. సో మీరు కూడా అలా చిన్నప్పుడు ఏమైనా చెప్పారా? అలా అంబిషన్ ఏమన్నా ఉందా చిన్నప్పటి నుంచి? లేదండి, చిన్నప్పటి నుంచి నాకు సపరేట్గా అంబిషన్ అంటే ఏం లేదు. దిస్ ఇస్ మై ఫాదర్స్ డ్రీమ్. ఓ ఓకే. యా, ఆయనకి ఎప్పటి నుంచో ఆయన చిన్నప్పటి నుంచి ఒక విధంగా కష్టపడ్డారు ఆయన. సో ఆయనకి హీ హ్యాడ్ ద డ్రీమ్ టు మేక్ మీ అ డాక్టర్. సో ఆయన కోరిక మేరకు నేను డాక్టర్ అవ్వడం జరిగింది. So like I think so maybe there are number of specialities in this specializations kada, like more than 50. So మీరు ఈ ఆర్థోపెడిక్ డాక్టర్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఆర్థోపెడిక్ అనే స్ట్రీమ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎంబీబీఎస్లో ఒక 5.5 years ఎంబీబీఎస్ ఉంటుంది, 4.5 years థియరీ పార్ట్ ఉంటుంది, ఒక 1 year అనేది ఇంటర్న్షిప్ పార్ట్ ఉంటుంది. ఆ ఇంటర్న్షిప్లో ఏంటి అంటే మాకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంని మమ్మల్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో ఏంటి అంటే వెన్ ఐ వర్క్డ్ ఇన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఐ ఫౌండ్ ఆర్థోపెడిక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకు అంటే మనము జనాలకి పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి నొప్పులతో వస్తారు, లైక్ డే టు డే రొటీన్ చేయలేకపోతున్నారు. అట్లాంటి కండిషన్స్తో వచ్చినప్పుడు లేదా ఫ్రాక్చర్స్తో వచ్చినప్పుడు మనము ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ పెయిన్ని దూరం చేస్తున్నాము. దూరం చేసి వాళ్ళు రోజు చేసే పనిని చేసుకోగలిగేటట్టు చేస్తున్నాము. అండ్ మన ఫ్రాక్చర్స్ అయినప్పుడు కూడా, ఇప్పుడు ఒక పేషెంట్ ఫ్రాక్చర్ అయింది అన్నప్పుడు హీ గోస్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్, అండ్ దాని తర్వాత కూడా దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకపోతే హీ హ్యాస్ కాంప్లికేషన్స్ త్రూ అవుట్ ద లైఫ్. అలాంటి కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేసి మనం ఒక బెటర్ లైఫ్ ఇస్తున్నాం. సో దట్ పార్ట్ ఐ ఫౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్. దానివల్ల ఈ స్పెషాలిటీ అనేది చూస్ చేసుకోవడం జరిగింది. రైట్. లైక్ ఐ యు హ్యాపీ అంటే నాన్న డ్రీమ్ అని చెప్పారు, ఇలాంటివి కొన్ని సిచ్యువేషన్స్ చూసి ఇందులోకి వచ్చాను, ఆర్థోపెడిక్ అనే ఫీల్డ్ తీసుకున్నాను అని అంటున్నారు కదా. సో ఆర్ యూ హ్యాపీ లైక్ ట్రీటింగ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ప్రొఫెషన్. రైట్.